బీహార్ ఎన్నికల్లో ఒక ఇది బీజేపీ జేడీయూ కూటమికి ఒక పెద్ద ఎదురు దెబ్బ. రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించాడు. క్రిందటిసారి కూడా అట్లాంటి పోటీ ద్వారానే వాస్తవంగా తను ఎన్డీఏలో భాగస్వామి, ఒక పక్కన కేంద్రంలో వాళ్ళు నడుపుతున్నటువంటి వ్యక్తి, మంత్రిగా ఈ వ్యవహారాలన్నీ. ఇంకొక పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ కూటమి పరంగా అతను ఏమడుగుతాడు, ముగ్గురు 3 షేర్స్ చేసుకుందాం అంటాడు. దానికి నితీష్ ఒప్పుకోడు. వీళ్ళకున్న సీట్లు 25-30 స్థానాలకు మించి లేవు అంత బలం అంటాడు నితీష్ కుమార్. ఇక్కడ ఎతనేమంటాడు, ఒకప్పుడు అట్లా మహారాష్ట్ర లాంటి చోట్ల 25-30 ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఏకంగా అధికారంలోకి వచ్చింది, అట్లాగే మేము కూడా ఎదుగుతాం, మమ్మల్ని ఎదగనివ్వకుండా నువ్వెట్టా తొక్కుతావు అంటాడు. చిరాగ్ పాస్వాన్ ఎదిగితే నితీష్ కుమార్ సినిమా అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఫైట్.